హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేసుకుంటున్నాను. కావలసిన పదార్థాలు: కోడిగుడ్లను ఉడకపెట్టుకుంటాను. ప్రిపరేషన్: కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర అండ్ టమాటో ప్యూరీ, ఆనియన్ ప్యూరీ, చింతపండు. ప్రిపరేషన్ చూద్దాం. ఆయిల్ కొని అందులో ఆవాలు, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ బాగా దోరగా వేయించుకుందాం. బాగా దోరగా వేయాలి. అందులో టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనిద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వేసుకుందాం. బాగా మగ్గాయి కదా. చూడండి, ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర మెంతులు పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక టమాటా, ఉల్లిపాయ ప్యూరీ వేసుకుందాం. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. అన్నిటిని కలిసేటట్టుగా బాగా కలిపి ఇందులో కోడిగుడ్లను కూడా వేసుకుందాం. కోడిగుడ్లను కొద్దిగా ఘాట్లు పెట్టి అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మసాలా బాగా లోపలికి వెళ్తుంది. చూసారు కదా, అన్నిటిని ఇలాగే చేసుకొని అందులో వేసుకొని ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. కొద్దిగా కలుపుకొని ఎక్కువ కదలకూడదండి. ఎక్కువగా కదిలిస్తే కోడిగుడ్లన్నీ ఇదైపోతాయి, విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం కూడా పోసుకుందాం. వేసుకుంటున్నాను చూడండి. వేసుకున్నాక కొద్దిగా కలుపుకోండి, ఎక్కువగా కలపబాకండి. కొద్దిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్టే ఉంచేయండి. ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి బాగా పట్టుద్ది. తర్వాత మూత తీసి చూడండి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే నూనె బాగా పైకి తేలి కూర చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగైందో. ఎన్ని కోడిగుడ్డు పులుసు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాను ఛానల్ని, కొద్దిగా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఉడకనిచ్చాక దింపేద్దాం అంతే ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, చూడండి, ట్రై చేయండి.